హలో నమస్తే. గాదె సాయి కృష్ణ మరణం అంశానికి సంబంధించి ఇంకా ఆయన మరణమా అదృశ్యమో అఫీషియల్గా తేలలేదు. కానీ ఆయనను చంపేశారు అనేది సిట్ అధికారుల విచారణ సందర్భంగా వెల్లడవుతున్న నిజం. ఆయన చంపారు అనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి అంటూ సిట్ అధికారుల దగ్గర నుంచి లీకులు చూస్తున్నాం. ఈ అంశంపైన సిట్ విచారణ చేస్తోంది. సిట్ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడును సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఆయన సిట్ వేస్తున్నాం, సిఐ పైన ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత సిఐ అరెస్ట్ జరిగింది, సిట్ ఏర్పాటు జరిగింది, సిట్ విచారణ జరుగుతోంది. సిట్ విచారణ మొదలైన తర్వాత కొద్ది రోజులకు సాయి కృష్ణ కుటుంబానికి విచారణ జరుగుతున్న తీరుపైన అనుమానాలు వచ్చాయి. విచారణ సరిగ్గా జరగట్లేదు అని భావిస్తున్నారు వాళ్ళు. విచారణ సరిగ్గా జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది అంటున్నారు. విచారణ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆ పిటిషన్కి అనుబంధంగా ఈ అంశం పైన సిబిఐతో విచారణ జరిపించండి అంటూ హైకోర్టును కోరారు. సిబిఐ లేదా స్వతంత్ర న్యాయమూర్తితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఉన్నారు, పోలీసులే విచారణ చేస్తున్నారు కాబట్టి తమకు సరైన న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు తల్లి విజయలక్ష్మి చెప్తూ వస్తున్నారు. ఈ మేరకు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ప్రత్యేక న్యాయమూర్తితో విచారణ చేయించినా, సిబిఐ విచారణ చేసినా అది హైకోర్టు పర్యవేక్షణలో జరగాల్సిన అవసరం ఉంది. హైకోర్టు పర్యవేక్షణలో జరిగితేనే మాకు న్యాయం జరుగుతుందని మేము భావించగలుగుతామంటూ ఆమె చెప్పడం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాట, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, ఆయన గ్యారంటీగా న్యాయం చేస్తానన్నారు అంటూ ఆ కుటుంబ సభ్యులు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్తూ వచ్చారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ విచారణ సంస్థలపైన, రాష్ట్ర ప్రభుత్వం పైన తమకు నమ్మకం లేదు అనే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు. చెప్పడం మాత్రమే కాదు, కోర్టులో కూడా దానికి సంబంధించిన పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ సరిగ్గా జరిపిస్తారని మాకు నమ్మకం లేదనే విషయాన్ని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి మ్యాజిస్టేరియల్ విచారణ జరిగింది. విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. ఆమె హాజరై దాదాపు 2 గంటల పాటు విచారణలో పాల్గొన్న తర్వాత ఆమె చెప్పిన మాట, ఈ కేసులో అసలైన వ్యక్తుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కేవలం నాగరాజును మాత్రమే దోషిగా చూపించి మిగతా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడో మార్కాపురం నుంచి విజయవాడకు సాయి కృష్ణని తీసుకొచ్చిన వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళెందుకు ఈ కేసులో బాధ్యులుగా లేకుండా పోయారు, తీసుకురామని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళెవరు, తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఉంచారు, ఎందుకు అతన్ని చంపేశారా, ఏం చేశారు, అసలు ఏం జరిగింది, కనీసం నా కొడుకు బూడిదైనా నేను తీసుకోలేని పరిస్థితిని ఎందుకు కల్పించారు, నా కొడుకు బూడిద కూడా నాకు ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, అసలు నా కొడుకు ఎక్కడున్నారు, ఈ విషయాలు ఏవి తెలవట్లేదు, ఈ విషయాలన్నీ తేలాల్సిన అవసరం ఉంది, నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పకుండా, మేము కోరుకున్న విచారణ జరగకుండా, నిందితులు ఎవరో అసలైన నిందితులు ఎవరో తేల్చకుండా, అసలైన నిందితులకు శిక్ష పడే అవకాశం లేకుండా విచారణ జరిగితే మాకు ఉపయోగం ఏంటి, సాయికృష్ణ కుటుంబ సభ్యుల మాట ఇది, సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది. గతంలో ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని మీడియా ముఖంగా చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని మేము నమ్మలేకపోతున్నాం లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ పోలీస్ వ్యవస్థపైనే నమ్మకం లేదు అంటూ వాళ్ళు ఓపెన్గా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో సాయికృష్ణ అంశానికి సంబంధించి సాయికృష్ణ కుటుంబం వర్షినిదైతే, సాయికృష్ణ కుటుంబం పోలీసుల్ని ప్రభుత్వాన్ని నమ్మలేమని చెప్తుంటే, సాయికృష్ణ కుటుంబం విచారణ జరుగుతున్న తీరు సరిగ్గా లేదు అని చెప్తుంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజు కూడా అదే చెప్తున్నాడు, తన ప్రాణాలకే హాని ఉంది అని చెప్తున్నారు ఆయన. అసలు నన్ను మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరమే లేదు, నన్ను కస్టడీకి ఎందుకు తీసుకుంటున్నారో తెలియట్లేదు అంటున్నారు. ఈ కేసులోని కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని తప్పించే ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేస్తున్నారు అంటూ నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి సొంత డిపార్ట్మెంటే తనని ఇరికించే ప్రయత్నం చేస్తోంది, సొంత డిపార్ట్మెంటే తనకు అన్యాయం చేస్తోంది, సొంత డిపార్ట్మెంటే నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తోంది అంటూ ఓపెన్గా కోర్టుకు లేఖ రాయటం చూసాం. అటు నిందితుడిగా ఉన్న వ్యక్తికి పోలీసులపై నమ్మకం లేకుండా పోతుంది, ఈ పోలీసులపైన ప్రభుత్వంపైన మాకు నమ్మకం ఉంది అని చెప్పిన బాధితుడి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నమ్మలేమనే మాట ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాట్లాడుతున్న మాటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు, వాళ్ళు కోరిన విధంగా ఎవరిపైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలని నివృత్తి చేసే తరహాలో విచారణ ఎందుకు జరగట్లేదనే ప్రశ్నకు సిట్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగిందనేది ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఆ వివరాలని పోలీస్ శాఖకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా తన కొడుకుని కోల్పోయాను, ఏ రకంగా తన కొడుకుని పోలీసులు వేధించారనే విషయాన్ని ఆమె నేరుగా ప్రభుత్వాధినేతనే కలిసి చెప్పిన తర్వాత కూడా
ఆ దిశగా విచారణ జరగకుండా ఇంకెవరినో కాపాడే ప్రయత్నం చేయటం కోసం విచారణ జరుగుతుంది ఇలాంటి అనుమానాలు అటు నిందితుడికి ఇటు బాధితుడి కుటుంబ సభ్యులకి రావడం అంటే పోలీసు శాఖ సరిగ్గా విచారణ చేయట్లేదు లాంటి ఒక అనుమానాల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిట్ వేసి చేతులు దులుపుకున్నాం, సిట్తో న్యాయం జరుగుతుందని కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ జరుగుతున్న తీరుపైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకున్న సాయి కృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నారు. అటువంటి అభిమానిని రౌడీ అంటూ ఇంకేదో పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరైనది కాదు. అటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలి. చనిపోయిన తన కొడుకు గురించి రౌడీ అంటూ వ్యాఖ్యలు చేయటం మానుకోవాలి అంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీటితో సూచిస్తున్నారు.